హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. చల్లారిన తర్వాత కూడా సగ్గుబియ్యం పాయసం గట్టిగా అవ్వకోకుండా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలా చేసి పెట్టండి, ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చక్కగా సగ్గుబియ్యం పాయసం చేసుకొని ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేయొచ్చండి. అలాగే మనకు స్వామికి నైవేద్యం పెట్టాలన్నా కానీ ఇలాగ చేసుకొని పెట్టొచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. తీసుకొని ఒక 3-4 టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక 1/2 అవర్ వరకు చక్కగా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ తర్వాత చూస్తున్నారు కదా, మనకు వాటర్ అనేవి డ్రై అయిపోయాయి. ఇక సగ్గుబియ్యం కూడా మనకు చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి 1 స్పూన్ వరకు కూడా, ఫుల్ స్పూను 1 స్పూన్ వరకు కూడా నెయ్యిని వేసానండి. వేసుకొని దీంట్లోకి కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే జీడిపప్పును కూడా వేసుకొని ఈ రెండింటిని కూడా మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని కిస్మిస్లను వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని వాటిని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇక అదే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 4 కప్స్ వరకు కూడా నేను వాటర్ యాడ్ చేశానండి. అలాగే దీంట్లోకి లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను. మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు లైట్గా సాల్ట్ వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక వాటర్ చక్కగా బాయిల్ అయిపోయాయి కదా, ఈ బాయిల్ అయిన వాటర్లోకి మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కాబట్టి మనకు టైం ఏమీ తీసుకోదండి సగ్గుబియ్యం ఉడకటానికి. ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని మనం సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకోవాలండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా ఉడికించుకోవాలండి సగ్గుబియ్యాన్ని. ఇక ఇక్కడ సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని తురిమేసి ఆ బెల్లం తురుమును వేసుకున్నానండి. ఒకవేళ బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి అనుకుంటే బెల్లం సిరప్ రెడీ చేసుకొని ఆ సిరప్ను కూడా వేసుకోవచ్చండి. ఇలాగ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం బెల్లాన్ని కరగనివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు బెల్లం కరిగిపోయిందండి. ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలాంటప్పుడు మనం ఇక స్టవ్ ఆపేసుకోవాలి. చక్కగా మనం బెల్లంతో ఇలాగ సగ్గుబియ్యం పాయసం చేసుకున్నామంటే చాలా టేస్టీగాను అలాగే మనకు హెల్దీగాను కూడా ఉంటుందండి చక్కగా. ఇక దీంట్లోకి ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం, కిస్మిస్లు, సో ఇంకా ఇప్పుడు అవి కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలాగ మనం సగ్గుబియ్యాన్ని ఉడికించుకునే తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇలాగ మనం లాస్ట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పచ్చి పాలను కాదండి, కాగబెట్టిన పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను కాగబెట్టిన పాలను మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్స్ వరకు కూడా నేను మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. ఇలాగ మిల్క్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా కలుపుకున్న తర్వాత చక్కగా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనకు సగ్గుబియ్యం చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడుకోకుండా ఉంటుందండి. ఈ కొలతలతోటి చేశారంటే మీకు ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా చేసి ఇంట్లోని వారందరికీ కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరించేలాగా కనిపిస్తూ ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.